హాయ్ హలో నేను మీ తిరుమల అండి. మేమైతే కుంభకోణం వెళ్ళామండి. ఇది కుంభేశ్వర ఆలయము. ఇది వచ్చి 7వ శతాబ్దంలోనే దీని గురించి కొన్ని పురాణాల్లో ప్రస్తావన ఉందంట. తర్వాత 9వ శతాబ్దంలో చోళరాజులు దీన్ని బాగా పునరుద్ధరించారంట. చోళరాజులు ఎక్కడ టెంపుల్స్ కట్టినా కానీ ఆ శివుడి మీద ఉన్న భక్తి వాళ్ళు చాటుకున్నారు. ఎంత వాళ్ళ చేత నిర్మింపబడిన టెంపుల్స్ ఎంత బాగున్నాయో కదా. ఇది కుంభేశ్వర ఆలయం కూడా వాళ్ళే దీన్ని అభివృద్ధి చేశారని చరిత్రలో ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ టెంపుల్ కుంభేశ్వర ఆలయము. దీనికి ఒక కోనేరు ఉందండి. ఆ కోనేరుకి చాలా విశిష్టత ఉంది. ఎక్కడ పుష్కరాలైనా కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ స్నానాలు ఆచరిస్తారంట. అంత మహిమాన్వితమైనది ఈ కోనేరు. శివుడు గురించి మనం చెప్పనవసరం లేదు కదా. ఆయన సృష్టిని నడిపించే సృష్టికర్త. ఆయనకి ఆ రోజుల్లో ఎన్ని గుడులు నిర్మించారో, ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా ఇన్ని యుద్ధాలు ఇన్ని దాడులు జరిగినా కానీ ఆ టెంపుల్స్ అలాగే ఉన్నాయంటే అప్పటి రాజులు ఎంత దాన్ని పర్యవేక్షణలో ఉంచి ఎంత బాగా అభివృద్ధి చేశారో కదా. ఇప్పుడైతే దాన్ని ఎవరు ఏం చేయలేరు. అసలు ఆ కట్టడాలు ఆ అద్భుతం అసలు. ఇది 7వ శతాబ్దంలోనే ప్రస్తావన ఉందంటే ఎంత పురాతనమైన టెంపుల్లో చూడండి. తర్వాత వచ్చే తరాల రాజులు దీన్ని అభివృద్ధి కోసం దీన్ని పునరుద్ధరిస్తూ వచ్చారు. అమ్మవారు వచ్చి మంగళాదేవిగా ఉంటుంది ఇక్కడ. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సాయం సంధ్యలో అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ. చూడండి ఎంత పురాతన కట్టడాలు. ఆ కట్టడాల పైన ముసలి ఉంటుంది కదా, ఆ అంచులకి అలా ముసలిని వేశారు. మొత్తం టెంపుల్ మొత్తం ఆ బార్డర్లో కిందంతా. అసలు ఆ రోజుల్లో ఆ శిల్పకళ ఎంత అద్భుతమో కదా. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు ఆ పురాతన టెంపుల్స్. ప్రతి టెంపుల్లో అప్పుడు మనకి దక్షిణామూర్తి దర్శనం ఇస్తాడండి. ఆ దక్షిణామూర్తి శివాలయంలో ప్రతి ఒక్క శివాలయంలో మనకి దక్షిణామూర్తి కంపల్సరీ దర్శనం ఇస్తాడు. ఎవరు ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా దక్షిణామూర్తిని దర్శించుకోవాలి. అక్కడ చూడండి ఆ నంది కూడా ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆ కుంభేశ్వర ఆలయంలో నంది మేము వెళ్ళినప్పుడైతే కొంత రిపేర్ చేస్తూ ఉన్నారండి. అందుకని పూర్తిగా వీడియో తీసుకోలేకపోయాము. చాలా చాలా అద్భుతాలు, చాలా చాలా తమిళనాడులో ఆ శివాలయాలు ఒకటిని మించి ఒకటి ఉంటాయి. ఎంత అద్భుతము. తప్పకుండా అందరు దర్శించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.